నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను శివాని ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది మరి కాసేపట్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది విజయ్ తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సహా ముఖ్యమైన రాజకీయ పార్టీల నేతలు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగానికి చెందిన దిగ్గజాలు కూడా హాజరు కాబోతున్నారు అయితే ఈ క్రమంలో విజయ్ నివాసం నుంచి నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిషా కూడా వెళ్లారు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండడంతో టీవీకే కార్యకర్తలు అభిమానులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు కొత్త ప్రభుత్వంలో హోం పోలీస్ సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి విజయ్ తో పాటు తొలి విడతలో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది సీనియర్ నేత కేఏ సెంగొట్టయ్యన్ కు పబ్లిక్ వర్క్స్ ఎన్ ఆనంద్ కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను అప్పగించబోతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా సిటిఆర్ నిర్మల్ కుమార్ కు విద్యుత్ శాఖ ఆదవ్ అర్జున్ కు క్రీడల అభివృద్ధి శాఖ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి సో విఎన్ఎస్ ముస్తాఫాకు మైనారిటీ సంక్షేమం అరుణ్ రాజ్ కు వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించే అవకాశం కూడా ఉంది సో ఫైనల్లీ ఈ రోజు సి జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సరిగ్గా 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో మనం 2 విజువల్స్ చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ విజువల్ లో నెహ్రూ స్టేడియానికి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాము అక్కడ కార్యకర్తలతో పాటు విజయ్ అభిమానులు విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే విజయ్ క్లోజ్ ఫ్రెండ్ త్రిషా కూడా మనకు కనిపిస్తున్నారు అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి చేరుకున్నారు అండ్ ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా వచ్చేసినట్లుగా తెలుస్తుంది మనం చూస్తున్నాము క్లియర్ గా విజువల్ లో విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కలిసి ప్రమాణ స్వీకారానికి వచ్చారు అండ్ అదే విధంగా రైట్ బాక్స్ లో క్లియర్ గా మనకి విజయ్ విజువల్స్ కనిపిస్తుంది విజయ్ నివాసం నుంచి నెహ్రూ స్టేడియం కి వెళ్తున్న విజయ్ కాన్వాయ్ మనం చూస్తున్నాము సో సరిగ్గా 10 గంటలకి విజయ్ సి జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ ప్రమాణ స్వీకారానికి అగ్రనేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో సరిగ్గా 10 గంటలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్ తో పాటు మరో 4 నుంచి 5 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అండ్ ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ ఏ అంశానికి సంబంధించి సంతకాలు చేయబోతున్నారన్న అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు.
గోపీనాథ్ ఫైనల్ గా అయితే ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నెహ్రూ స్టేడియానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎవరెవరు స్టేడియానికి చేరుకున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మొత్తం మీద మరి కాసేపట్లోనే కరెక్ట్గా 10 గంటలకి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అతిరథ మహారథులందరూ కూడా ఇక్కడ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే గత 6 రోజుల నుంచి కూడా జరిగినటువంటి ఉత్కంఠకు ఎట్టకేలకు కూడా తెరపడింది. ఎందుకంటే మొదటి రోజు కౌంటింగ్ రోజు నుంచి కూడా ఇవాల్టి వరకు కూడా, అంటే ఈ క్షణం వరకు కూడా అసలు ఏం జరుగుతుందో అనేటటువంటి ఉత్కంఠ కొనసాగింది. అందువల్లనే ఇవాళ మధ్యాహ్నం 3:45 ముందుగా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటికీ కూడా, అంటే ఆలస్యం చేస్తే బాగుండదనే ఉద్దేశంతోనే ఇప్పుడు 10 గంటలకు మళ్ళా షెడ్యూల్ మార్చుకోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు 10 గంటలకి ముహూర్తం ఫిక్స్ చేసి ఇప్పుడు గవర్నర్ సమక్షంలో అంటే ముఖ్యమంత్రిగా విజయ్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో పాటు మొత్తం 9 మంది మంత్రులు ఎవరైతే ఇప్పటికే అంటే దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ కార్యాలయం కూడా అంటే లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. తిరు ఎన్ ఆనంద్ అనే ఆయన కూడా అంటే మంత్రిగా అంటే పదవి బాధ్యతలు చేపడతారు. ఇక ఆనంద్ అదవ్ అర్జున, అదేవిధంగానే కేజీ అర్జున్, ఇట్లా మొత్తం ఇట్లా మిగిలిన వాళ్ళందరూ కూడా రాజ్మోహన్, ఇట్లా మిగిలిన పార్టీని ప్రభు, ఇట్లా వీళ్ళందరూ కూడా కీర్తన, వీళ్ళందరూ కూడా అంటే సొంత పార్టీతో పాటు టీవీకేతో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి ఎవరైతే అంటే వీసీకే పార్టీ నుంచి కావచ్చు వీళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అయితే ఇప్పటికే సిపిఎం కావచ్చు, సిపిఐ మాకు ఎక్కడా కూడా అంటే మంత్రి పదవులు అవసరం లేదు, కేవలం అంటే ప్రభుత్వంకి సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పటికే స్టేడియంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం కంప్లీట్గా కూడా సిటీ పోలీసులు కానీ అదేవిధంగానే కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాయి. 3 అంచెల భద్రతతో పాటు 5 అంచెల భద్రత కొనసాగుతుంది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికే విజయ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా అంటే హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి. త్రిషతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్య కుటుంబ సభ్యులను, ముఖ్య అతిథులను మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా కాసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. ఆయన కూడా మరి కాసేపట్లో వేదిక వద్దకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కన్నా ఈ 5-6 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా రకాలుగా వాళ్ళ అభిమాన నటుడు, అదేవిధంగా రాజకీయంగా అంటే ఎన్నో రకాలుగా ఒత్తిడికి లోనై ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడడం జరిగింది విజయ్. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల ఇష్యూస్ చోటు చేసుకోవడం జరిగింది. అంటే సిబిఐ కేసులు కావచ్చు, లేదంటే ఇట్లా కరూరు ఘటనకు సంబంధించి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో కొంతమంది కార్యకర్తల్ని పోగొట్టుకోవడం, దాని తర్వాత సిబిఐ కేసులు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారిగా నెమరు వేసుకుంటూ కూడా నిన్న మొన్న కూడా చాలా ఉత్కంఠగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలని అంటే ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే ప్రతి ఇంటికి సంవత్సరానికి అంటే 6 సిలిండర్లు కావచ్చు, అదేవిధంగానే విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సంస్కరణలు, మరోవైపు అంటే రాష్ట్రం అభివృద్ధి, ఎందుకంటే చెన్నై సిటీతో పాటు చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ సక్రంగా లేదు. అలాంటివన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలి అంటే కొత్త ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీర్వచనం చేయాలి. ఇక ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి నెల కూడా రేషన్ సక్రంగా అందక. సో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలి. విద్యా వైద్యంతో పాటు మరికొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి యువతకు ప్రాధాన్యత కల్పించే విధమైనటువంటి మేనిఫెస్టోలో కొన్ని కార్యక్రమాలని ఆయన తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఆకర్షించినటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఈసారి ఆయనకి సపోర్ట్ చేశారు. అందువల్లనే కనీ విని దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ 2 ఏళ్ల రైట్ గోపి, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం.